చూద్దామండి. శైలజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దక్షిణం అనేది మృత్యువుకు అజ్ఞానానికి ప్రతీక. దక్షిణం మన చేతిలో కుడి ఎడమ అంటాం కదా. అవును. కుడి దేనికి ప్రతీక? శుభం, శుభము, పవిత్రము, సమర్థము కదా. అదే ఎడమ అపవిత్రము. ఎడమ చేతితో వస్తువు తీసుకోం, వస్తువు ఇవ్వం, కొన్నిటిని ముట్టుకోం కదా. కాబట్టి ఉత్తరము అంటే ఎడమ అనుకుంటే ప్రమాదం. దక్షిణము ఉత్తరము, ఉత్తరాన్ని వామమే అంటారు. కానీ ప్రాకృతికమైనటువంటి సమాధానం కాకుండా దివ్య సమాధానం చెప్పుకుంటే దక్షిణం అనేటువంటిది యమపురి, మృత్యుస్థానం. అంటే సాంసారికమైనటువంటి ప్రవృత్తులన్నీ అక్కడ ఉంటాయి. అదే ఉత్తరం మనకు అలకాపురి ఉత్తరం కదా. కైలాసం ఎక్కడ? హిమాలయాలు ఉత్తరం. వైకుంఠం ఎక్కడ? ఉత్తరం. అంటే జ్ఞానము, దివ్య దేశములు ఇవన్నీ చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. అన్ని దివ్యాలు ఎక్కడ ఉంటాయి? దక్షిణ దేశంలో ఉన్నాయి. శ్రీరంగం కానీ కంచి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడున్నాయని? దక్షిణ దేశంలో ఉన్నాయి. దక్షిణ దేశం మృత్యుస్థానం కాబట్టి దాని నుంచి తప్పించాలని వచ్చి అక్కడ చేరాడు స్వామి. వాటిని భవిష్యత్తుగా ఆ స్వామి వచ్చాడు. అందువల్ల ఇక్కడ ఆ నియమము సరిగ్గా వర్తించదు. కాబట్టి ఉత్తరం అంటే జ్ఞానము. మన యొక్క ఉత్తర భాగం అంటే జ్ఞానము. ఉత్తర ద్వార దర్శనము, పరమాత్మను జ్ఞానంతోటే చూడాలి. పరమాత్మను సేవించటానికి ద్వారం ఇది జ్ఞానము. ఈ కందులు చూడలేవు. దివ్యం దదామి తే చక్షు అంటాడు కృష్ణుడే అర్జునునికి. నన్ను చూడాలంటే ఈ కందులు పనికిరావు, నీకు దివ్యమైన ఎత్తారిస్తున్నాను అని చెప్పాడు స్వామి. అలా ఇచ్చాడు కూడా అర్జునునికి. కాబట్టి దివ్య జ్ఞానంతో పరమాత్మను చూడాలి. ఆ దివ్య జ్ఞానానికే ఉత్తరం అని పేరు. ప్రతి దేవాలయానికి దక్షిణం ఉత్తరం మనకు దేవాలయ ద్వారాలు ఉంటాయి. ఆ ఉత్తర ద్వారం ఆ ఒక్కనాడే తెరుస్తారు, మరోనాడు తెరవరు. ఏకాదశి నాడు తెరుస్తారు. అంటే ఏకాదశ ఇంద్రియములు పరమాత్మ యందు అర్పణ చేసినప్పుడు కర్మ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానము ఆవిర్భవిస్తుంది. ఈ జ్ఞానముతో శాంతి ఆవిర్భవిస్తుంది. శాంతితో ప్రసన్నత ఏర్పడుతుంది. ప్రసన్నతతో సాంసారికమైన వ్యామోహాలు అవి మనను కప్పివేయవు. సాంసారిక వ్యామోహాలకు నేను అతీతంగా నిన్ను సేవించాలని వచ్చాను స్వామి అనే ప్రతిజ్ఞ మనకు ఉత్తర ద్వార దర్శనంతో చేయాలి. చూడటం కాదు, అనుకుంటూ పోవాలి. కనీసం నేను ఈనాటి నుంచి అయినా సాంసారిక వ్యామోహాలకు అధిక ప్రాధాన్యం, అసలు ఇవ్వనని కాదు, ఎవరు వదిలిపెట్టరు, చెప్పడం వదిలిపెట్టామని, అధిక ప్రాధాన్యం ఇవ్వను. పరమాత్మ నీకే ఇస్తాను, నీ కోసమే ఇస్తాను, నిన్నే సేవిస్తాను. దృఢ సంకల్పం, జ్ఞాన సంకల్పం, వజ్ర సంకల్పం ఉత్తర ద్వారానికి ప్రతీక. మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఒక్క వైకుంఠ ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి నాడు తప్పకుండా మనం ఆచరించవలసినటువంటివి ఆహార నియమం అంటే ఉపవాసం మొదటి నియమం, జాగరణ రెండో నియమం, బ్రాహ్మి ముహూర్తంలో లేవటం మూడో నియమం, సూర్యోదయాత్ ముందు శక్తి ఉంటే చల్లనీళ్ళు స్నానం చేయటం నాలుగో నియమం. ఆ రోజు 24 గంటలలో 22 గంటలు పరమాత్మ నామ సంకీర్తనంతో గడపాలి. ఇది ప్రధాన నియమం. ఆ రోజు మొత్తం కనీసం 15 రోజులకు ఒక రోజు, నెలకొక రోజు, చివరికి ఏడాదికి ఒక రోజు కదా వచ్చేది. ఆ ఒక్కరోజైనా మనను మనము స్వామికి అర్పించుకుందాము. మన కనులు స్వామినే చూడాలి, మన చెవులు స్వామి కథలే వినాలి, మన నాసిక స్వామి పెట్టిన పూలే వాసన చూడాలి, మన నాలుక స్వామి ప్రసాదాన్నే రుచి చూడాలి, మన శరీరం స్వామికి నమస్కరించాలి, మన కాళ్ళు స్వామి గుడికి నడిచిపోవాలి, మన చేతులు స్వామిని పూజించాలి, మన ఆలోచనలు స్వామి చుట్టూ ఉండాలి, మన సంకల్పాలు స్వామి ఎందే నిలపాలి.
పరిపూర్ణంగా మనము స్వామివారికి అర్పించుకొనుట ఏకాదశి ప్రధాన నియమం. ఆ రోజు ఇంచుమించు సంసారాన్ని మర్చిపోవాలి. బ్రహ్మచర్యంతో ఉండాలి, ఉపవాసంతో ఉండాలి, ఎవరిని కోపించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు, అబద్ధం పొరపాటున కూడా ఆడకూడదు. మనసులోనైనా అశ్లీలమైనటువంటి ఆలోచనలు రానివ్వకూడదు, అసత్యమైనటువంటి భావనలు రానివ్వకూడదు. శరీరముతో, మనస్సుతో, వాక్కుతో ఎవరిని హింసించకూడదు, అపవిత్రతను దగ్గరికి రానియకూడదు. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయ, ఇవి ఈ గుణాలు ఆ ఒక్కరోజు పరిపూర్ణంగా పాటించండి. ఎవరిని నిందించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరితోనూ అబద్ధం చెప్పకండి. న్యాయంగా చెప్పాలంటే ఎవరింటికి వెళ్ళకండి. ఆ రోజు మీ ఇంట్లో ఉండండి, కాకుంటే దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో కూడా మీకు కావలసిన వారు బంధువులు వచ్చినా భగవంతుని గురించే మాట్లాడండి. అమ్మాయికి వీసా వచ్చిందా, అబ్బాయికి పెళ్ళయిందా, అమ్మాయికి ఎన్నో నెల ఇప్పుడు, ఇవన్నీ అక్కడెందుకు, ఇంట్లో మాట్లాడుకోండి. ఆ రోజు సాంసారిక విషయ సంభాషణ పరిపూర్ణంగా మానేయండి. భగవంతుని మాటే మాట్లాడాలి, భగవంతుణ్ణే చూడాలి, భగవంతుణ్ణే వినాలి, భగవంతునితోటే వ్యవహరించాలి, భగవంతునికే అర్పించాలి. ఒక్కరోజు మిమ్మల్ని మీరు స్వామికి అర్పించుకుంటే ఒక యుగంలో సంపాదించినంత పుణ్యం సంపాదించగలరు. పొరపాటున ఆ ఒక్కరోజు కూడా లౌకికంగా వాడితే 100 యుగాల పాపము సంపాదించుకోగలరు. కాబట్టి ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఒక్కరోజు ఏడాదికి చేయండి. అదృష్టం బాగుండి స్వామి దయ ఉంటే అలా బాగుంది, ఇది ప్రతి ఏకాదశి ఇలాగే ఉందాం అనిపిస్తుంది మీకే. ఉంటే మరీ మంచిది. ఏడాదికి ఒక రోజు పోయి నెలకు ఒక రోజు, 15 రోజులకు ఒక రోజు, 15 రోజులు ఒక రోజు పూర్తిగా స్వామికి అర్పించుకొని మిమ్మల్ని ఏం ముడిపోయింది. 14 రోజులు లోకాల్లో ఉంటున్నారు కదా, ఒకరోజు స్వామికి ఇవ్వండి. దీనితో తక్కిన 14 కూడా స్వామి దగ్గరే ఉంటారు, దయను పొందుతారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు ఆ స్వామికి అర్పించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. అలాగే మీకు కూడా ఏమైనా ధర్మ సందేహాలుంటే మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు